ఇనిషియేట్ చేయాలండి. అది మీరు ఒక అసెంబ్లీ సెషన్ ఒక రోజు పెడతారా 5 రోజులు పెడతారా? కానీ సార్ కేటీఆర్ గారు స్పందించారు. ఆ స్పందించే విధానం ఎట్లుంది? నీది కేసీఆర్ గారి స్థాయి కాదు అని మాట్లాడవచ్చా? మరి నీది కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి స్థాయి? వాళ్ళిద్దరూ మాజీ ముఖ్యమంత్రి. నువ్వు రేవంత్ రెడ్డి గారు ఏమండు బజార్లోనో లేకుంటే ఎక్కడో అనలే, చట్టసభలోనే అసెంబ్లీలో ఉన్నాడు. అసెంబ్లీ అంటే అందరూ ఉంటారు, కాంగ్రెస్ సభ్యులు ఉంటారు, మంత్రులు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. అందరి సమక్షంలోనే అర్థవంతమైన చర్చ జరుగుతుంది కదా. అర్థం పర్థం లేని మాటలు ఎందుకు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు, అవసరమైన సోమాజి కూడా ప్రెస్ ఎందుకు? మేము కూడా సిద్ధమే. ఆ 8వ తారీఖు అసెంబ్లీలో పెట్టామంటే ఆ మాటకు విలువ ఉండేదే. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా కేసీఆర్ గారి స్థాయి కాదండి, నిజంగానే కేసీఆర్ గారి లాగా ఆయన మరి కాదు వాస్తవం ఎందుకు కాదు చెప్తాను. చెప్పండి. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పెట్టి 1,000 కోట్లు దొబ్బలేదు రేవంత్ రెడ్డి, కాబట్టి ఆయన స్థాయి కాదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా బుట్టి కరెంటు బిల్లు కట్టలేని దుస్థితిలో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయానికి ఇలా అద్భుతమైన పేద ప్రజలకు ఇల్లు కట్టలేదు, కానీ వీళ్ళు అద్భుతమైన బిల్డింగ్లు కట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో 3,500 గట్టి 4.5 లక్షలు కట్టబోతాడు. దాదాపు అక్కడ మేము ప్రారంభిస్తున్నాం 5 ఏళ్లలో 20 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కడతాం, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం, గతంలో కట్టినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిది ఆయన స్థాయి కాదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను మోసం చేసింది కదా, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి దళితుల్ని మోసం చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయి కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ స్థాయి కాదు. అదేవిధంగా ఇవాళ ప్రతి దాంట్లో ఎక్కడైనా సరే మన విద్యుత్ కొనుగోళ్లలో ఇవాళ మన ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి అనకుండా పుట్ట. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అట్లా చేయలేదు. ప్రజాధనాన్ని ఒడిసి పట్టుకొని ఎక్కడ కూడా దుబారా కాకుండా తెలంగాణని దివాలా తీసిన తెలంగాణ వీళ్ళ హాయంలో కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా, ఆ దివాలా నుంచి గాల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి. నిద్రపోకుండా ఆహారనాథ్ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వకుంటే ఇవాళ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఇది ఆయన చిల్లర మాటలు మాట్లాడొచ్చు. కేసీఆర్ గారు స్థాయి కాదు. మాకేందుకు మీ టీ న్యూస్ ఎట్లా బిరవరా? మీ టీ న్యూస్ మీద ఎవడు దాడి చేయడా? అది డెమోక్రసీ. మీ టీ న్యూస్ లో ఇష్టం వచ్చాడు చేస్తారు. మహా న్యూస్ అందరినీ చెప్పి మహా న్యూస్ మీద దాడి చేస్తారు. అది మీ సంస్కృతి. మరి అట్లా డోంట్ ఇప్పుడు మీరు విదేశాల నుంచి కూడా అప్పులు తెస్తానని చెప్తారు, మీరే చెప్తారు. పెట్టుబడులు అప్పులు కాదు, ఓకే పెట్టుబడులే, కానీ మన ఎవడు నమ్ముతలేడు, ఆ ఏడిపోయిన మొహం చూసి బయటికి పోంటున్నారు అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి దాపరికం లేనటువంటి నాయకుడు కూడా సపోర్టేనా? ఇప్పుడు ఏబిఎన్ నమస్తే తెలంగాణ పొద్దాక చదివితే టీవీ చూస్తే అదే అయిపోయింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక చదివితే తెలుస్తుంది. ఎందుకంటే బొమ్మ బొరుసు చూపిస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీ తప్పులుంటే తిడతారు, ఒప్పులుంటే మెచ్చుకుంటారు. అది పత్రికా విధానాన్ని మీరు పాటిస్తారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన సవాలు విసిరినప్పుడు అసెంబ్లీకి రమ్మని వీడని, బయట ఎక్కడో రమ్మనిలే, గన్ పార్క్ దగ్గర రమ్మని, ఇంకో దగ్గర రమ్మని, అసెంబ్లీ దగ్గర రమ్మడు. కాబట్టి వీళ్ళు గతంలో రైతాంగానికి పంట నష్టపోతే తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టపోతే ఏమైనా రూపాయి ఇచ్చారండి? రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కొబ్బరి చెట్టు పడిపోతే కొబ్బరి చెట్టు పంట ఏ పంట అయినా ఆ పంటకు నష్టపరిహారం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 260 కోట్లు నష్టపరిహారం ఇచ్చింది మొన్న వరదల్లో, గతంలో వరదల్లో. ఇది కాంగ్రెస్. మేము అబద్ధాలు చెప్పడానికి కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా క్లియర్గా మన ముందు ఒకటి కనపడుతుంది. ఏంటది? రైతు రుణమాఫీ అనేది అందరికీ జరగలేదు అనేది. అది బీఆర్ఎస్ మాట్లాడినా, ఒక్కొక్క మాట బీఆర్ఎస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా మాట్లాడతా. రుణమాఫీ విషయంలో చాలా అంబిక్విటీ ఉంది. చాలా మంది కంటే మీరు ఇచ్చిండొచ్చు 60%, 70%. 70 కాదండి, దాదాపు 95% ఇచ్చింది. అది మీరు కాదు అది ఎక్కడ మీరు నా దగ్గర ఏదో ఒక మాట అంటే కాదా? మీరు ఈ మధ్య ప్రజెంటేషన్లు బాగా చేస్తున్నారు కదా, అదేదో అసెంబ్లీలో చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మీరు కూడా నేను చెప్పే అట్లనే రైతు భరోసా అని పెట్టారు. ఇప్పుడు 3 విడతల్లో 1 విడతకే ఇచ్చారని ఆయన కూడా అన్నారు విఠల్ గారు. మీరు 2 విడతలకు ఇచ్చాము, ఇంకొక విడత పెండింగ్ ఉందని మీరు చెప్తా ఉన్నారు. అసలు ఏ విడతకి ఎంతమందికి ఇచ్చాము, ఎన్ని విడతలు ఇచ్చాము అనేది మీరు అసెంబ్లీలో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. వన్ థింగ్ ఐ కెన్ సే, మీరు ఇచ్చిన ఆ బోనస్, క్వింటల్కి 500 బోనస్ అనేది మంచి అప్లాజ్ వచ్చింది రైతుల్లో.
అది చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మీ శాతకాంతరం. చెప్పుకోకపోతే మీ శాతకాంతం ఏది నా దగ్గర నేను అవకాశం ఇచ్చాను కాబట్టి చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియా సో ప్లాట్ఫామ్స్ ఇటువంటివన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది. వీటితో పాటు విఠల్ గారు నేను సమాధానం ఇంకేమన్నా నేను ఒక్క నిమిషం ఆయన చెప్పలేదు. విఠల్ గారు అంటే మీ క్వశ్చన్కే సమాధానం ఇయ్యలే. నేను అదే చెప్తాను కదా, నేను చెప్తాను చెప్పాలి కదా. మీ క్వశ్చన్కే సమాధానం నేను ముగ్గురు సమాధానం చెప్పాలి. మీకు చెప్పాలా, విఠల్ గారు చెప్పాలా, క్రిషాంగ్ గారు చెప్పాలి. అక్కడ ఇప్పుడు నాకు పడుతున్నాయి. రుణమాఫీని మాఫీ చేసే క్రమంలో ఎవరికైనా అంచనాలు ఉంటాయి. ఒక పని ప్రారంభించేటప్పుడు, ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎంత అయింది, ఒక 40 లక్షలు అయిద్దా, 1500 SFTలో 2000 SFTలో 40 లక్షలు అయిద్దా లేదా అంచనాలకు పోతాం. అదేవిధంగా రుణమాఫీని అమలు చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారు అంచనాలతో మాట్లాడారు. ఆ తర్వాత అసలు లెక్కలు తెప్పించుకున్న తర్వాత నిజంగా మేము చేసిన రుణమాఫీ వచ్చేసి 25,35,000 చేశారు. 40,000 కోట్లు కాదు, వాస్తవంగా 20,616 కోట్లు చేశారు. ఒకవేళ గ్రామాల్లో అరకొర మిగిలిపోతే అది ప్రభుత్వం తప్పు కాదు, రైతుల యొక్క స్వయం కృప్తాపరాధం వల్ల